మాజీ మంత్రి సీదిరే అప్పలరాజును పలాస కోర్టుకు తరలిస్తున్నారు పోలీసులు. కాసేపట్లో కోర్టులో అప్పలరాజును ప్రవేశపెట్టనున్నారు. కాశీబుగ్గ పోలీస్ స్టేషన్లో అప్పలరాజును పోలీసులు ప్రశ్నించారు. ఆ తర్వాత స్టేషన్లోనే వైద్య పరీక్షలు చేశారు డాక్టర్లు. వైద్య పరీక్షలు పూర్తయ్యాక అప్పలరాజును కోర్టుకు తరలించారు. మరింత సమాచారం మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. మంత్రి సీదిరి అప్పలరాజును ఏదైతే నిన్న అదుపులోకి తీసుకున్నటువంటి పోలీసులు ఆయన్ని ఇక్కడ నుంచి ఏదైతే దీంట్లో ఇక్కడ నుంచి మొత్తం కూడా పోలీసులు ఆయన్ను వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత కోర్టుకు తరలిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కోర్టులో మరి కాసేపట్లో ఆయన్ని ప్రవేశపెట్టనున్నారు. సీదిరి అప్పలరాజుకు సంబంధించినటువంటి కుమారుడు ఆరవ వర్మకు సంబంధించినటువంటి కేసులో ఈయన ఏ3గా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే 24 గంటలు గడవక ముందే కోర్టులో కోర్టు ముందు హాజరుపరిచేటటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఉదయం నుంచి కూడా కోర్టుకు సంబంధించినటువంటి పేపర్ సిద్ధం చేశారు. మరోవైపు సీదిరి అప్పలరాజుకు సంబంధించిన వైద్య పరీక్ష నిర్వహించారు. అనంతరం ఇక్కడ నుంచి ఆయన్ను పలాస కోర్టుకు తరలిస్తున్నారు. కోర్టు రిమాండ్ విధించినట్లయితే శ్రీకాకుళం జైలుకు తరలించేటటువంటి అవకాశం అయితే ఉంది. మొత్తం మీద ఈయన ఏదైతే తన కుమారుడు కేసులోనే కీలక పరిణామం చోటు చేసుకోబోతుంది. మరి కాసేపట్లో ఆయన పలాస కోర్టులో ప్రవేశపెట్టనున్నటువంటి పరిస్థితి ఉంది. మనం చూస్తున్నాము పోలీసులు గత ఏదైతే 24 గంటలుగా కాశీబుగ్గ పోలీస్ స్టేషన్ లోనే ఉంచినటువంటి పోలీసులు ఈ రోజు ఏదైతే మరోసారి వైద్య పరీక్షలు నిర్వహించారు. వైద్య పరీక్షల అనంతరం ఆయన్ను ఏదైతే ఈ పోలీస్ ఎస్కార్ట్ మధ్య కోర్టుకు తరలిస్తున్నారు. కాశీబుగ్గ పోలీస్ స్టేషన్ నుంచి ఆయన్ను తీసుకొని వెళ్తున్నటువంటి వాహన శ్రేణి చూడొచ్చు. పోలీసుల బందోబస్తు పెద్ద ఎత్తున ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా ఎందుకంటే నిన్న రాత్రి కూడా చూసాము సీదిరి అరెస్టు సమయంలో పెద్ద ఎత్తున వైసీపీ శ్రేణులు ఇబ్బందులు గురి చేసినటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున పోలీసులు పలాస పట్టణంలో ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపించింది. ఇప్పుడున్నటువంటి ఈ ఏ3గా ఉన్నటువంటి సీదిరి అప్పలరాజును పలాస కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. కోర్టు ఏం డెసిషన్ తీసుకుంటుంది ఏంటనేది ఇంకా తెలియాల్సి ఉంది. కోర్టు ఒకవేళ రిమాండ్ గాని విధించినట్లయితే శ్రీకాకుళం జైలుకు తరలించేటటువంటి అవకాశం అయితే ఉంది. కెమెరా పర్సన్ సురేష్ తో విఎస్ నాయుడు, ఎన్టీవీ, శ్రీకాకుళం.